ఈ రోజు కామారెడ్డి పట్టణంలో షబీర్ అలీ ఆదేశాల మేరకు కామారెడ్డి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కామారెడ్డి మండల ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, షబీర్ అలీల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. 1931లో అప్పటి బ్రిటిష్ ఆధ్వర్యంలో కులగణన జరిగింది. అంటే కనీసం 100 సంవత్సరాలు అవుతోంది కులగణన జరగలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో కార్యక్రమం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్రలో నిరుపేదలకు, కొన్ని కులాలకు ప్రభుత్వ పథకాలు, నిధులు అందుతలేదని గ్రహించి కులగణన చేపడతామని సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశవ్యాప్తంగా, అలాగే ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేపడతామని చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఒక పద్ధతి ప్రకారం చేపట్టి ఏ కులానికి ఎంత శాతం ఉన్నారో వాళ్లకు ఆ రిజర్వేషన్ నిధులు సమకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రభుత్వదారుల సలహా మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశానికి గర్వకారణంగా రోల్ మోడల్ గా ఒక పద్ధతి ప్రకారం 150 కుటుంబాలకు ఒక వ్యక్తిని కేటాయిస్తూ కుటుంబ పెద్ద మనిషి నిర్ణయం మేరకు వారి వివరాలు సేకరించడం జరిగింది. నివేదిక ప్రజల ముందుకు తీసుకొచ్చిన ఘనత, అలాగే అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది. దీన్ని గ్రహించిన మోదీ తెలంగాణలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేసినటువంటి కులగణన, అదేవిధంగా మోదీ కూడా దేశమంతటా ఇదే కులగణన జరిపించాలని కామారెడ్డి యూత్ ప్రెసిడెంట్ గడుపుల శ్రీనివాస ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న మండల ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అజ్మత్ అలీ, అలాగే దోమకొండ మండల యూత్ ప్రెసిడెంట్ ఆశబోయిన శ్రీనివాస్, మాచారెడ్డి యూత్ ప్రెసిడెంట్ రాజ్రెడ్డి, రాజంపేట మండల యూత్ ప్రెసిడెంట్ కృష్ణారావు, పాల్వంచ మండల సమరసింహారెడ్డి, ఎన్సీడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు రంజాన్ మహమ్మద్, జగల నవీన్, హనుమాన్ల రవి, కాసర్ల బ్రహ్మచారి, ప్రశాంత్, ఇర్ఫాన్, రంజిత్, రాజు, షేక్, అజిత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 31 తర్వాత ఇప్పటిదాకా కులగణన జరగలేదు. దీనికి ఈ కులగణన జరగాలి యూత్ మన అనే ఉద్దేశం పెడితే మొట్టమొదటిగా దేశానికి గర్వకారణంగా ఈ కులగణన జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని మన సెంట్రల్లో కులగణన జనగణన సాగడం జరుగుతున్నది. అంటే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రోల్ మోడల్ అన్న ఉద్దేశం ఉన్నది. కాబట్టి ఈ మోడీ గారు మీరు తెలంగాణలో ఏ విధంగా మొదలు చేసిందో ప్రతి ఒక్క ఇంటిని కులగణన సమగ్రం చేయాలని ఈ యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రేపటి కాలంలో మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళా మా ఇక్కడ చేసుకోవాలని కోరుతున్నాం. కామారెడ్డి పట్టణం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ప్రియతమ నేత షబీర్ అలీ గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువనేత ఇలియాస్ భాయ్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన ప్రియత నేత రాహుల్ గాంధీ, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే కామారెడ్డి ముద్దు బిడ్డ షబీర్ అలీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కులగణన మొట్టమొదటిగా మన రాహుల్ గాంధీ జోడో కార్యక్రమంలో